టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంత తోడైన విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన కృష్ణమాచారి శ్రీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తన సహజమైన ఆటను తాను ఆడుకోవాలని, తనకు రాని హిట్టింగ్ను ప్రయత్నించొద్దని, కోహ్లీ రోహిత్లా ఆడలేడంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ ఎంత అగ్రెసివ్గా ఆడతాడో, ఆడగలడో కొత్తగా నేర్పించుకోవాల్సిన పని లేదంటూ అంటున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. టీమిండియాకు కోహ్లీ కెప్టెన్గా లేకపోయినా పెద్ద దిక్కుగా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ 2022 తర్వాత కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 నేపథ్యంలో వన్డేలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఎలాగైనా వరల్డ్ కప్ గెలవాలనే కసితో వేరే ఫార్మాట్స్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే మళ్ళీ తిరిగి 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ T20 క్రికెట్ ఆడారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో ముగిసిన T20 సిరీస్లో కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగారు. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన రోహిత్ శర్మ 3వ మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. ఇక కోహ్లీ 2వ మ్యాచ్లో కేవలం 16 బంతుల్లోనే 29 పరుగులు చేసి అగ్రెసివ్ ఇంటెంట్ చూపించాడు. 3వ మ్యాచ్లను తొలి బంతి నుంచే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించి భారీ షాట్ కోసం ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇదే విషయంపై శ్రీకాంత్ స్పందిస్తూ, అందరూ ఆటగాళ్లు ఒకేలా ఆడలేరు. కొంతమంది నిదానంగా ఆడతారు, మరికొంతమంది దూకుడుగా ఆడతారు. కోహ్లీ తనకు అలవాటైన ఆటనే ఆడాలని, బలవంతంగా దూకుడుగా ఆడే ప్రయత్నం చేయొద్దని, ఇప్పుడు జైస్వాల్ లాంటి ఆటగాడిని వేగంగా ఆడొద్దు, నిదానంగా ఆడాలని అంటే అతను ఆడలేడని, అలాగే రోహిత్ సైతం దూకుడుగా ఆడతాడని, కానీ కోహ్లీ అలా ఆడలేడని శ్రీకాంత్ పేర్కొన్నారు. అయితే కోహ్లీ వేగంగా ఆడలేడని శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి శ్రీకాంత్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.